శ్రీ గురుభ్యో నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమోధ్యాయము. పూర్వము ఒకనాడు శ్రీకరంబైన నైమిసారణ్యమునందు పురాణాలను చెప్పటంలో విశేష ప్రజ్ఞ కలవాడైన శ్రీ సూత మహర్షిని సౌనకాది మహామునులు కొందరు చేరి ఇట్లడిగిరి. ఓ మహర్షి, మానవులు ఏ వ్రతము చేసినా కోరిన కోరికలు ఫలించి ఇహ పరలోక సిద్ధిని పొందెదరో, ఏ తపస్సు చేసినా లబ్ధి పొందెదరో మాకు సవివరముగా అంతయు విన్నవించండి అని అడిగారు. అది విన్న సూతుడు, ఓ ముని శ్రేష్ఠులారా, పూర్వం ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరడిగినట్లే అడిగాడు. భగవానుడగు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దానినే మీకు చెప్పెదను, శ్రద్ధగా వినండి అన్నాడు. పూర్వం ఒకప్పుడు లోక సంచార ప్రియుడైన నారదుడు సర్వలోకాలను తిరుగుచూ సర్వలోకానుగ్రహ కాంక్షితుడై భూలోకానికి వచ్చాడు. భూలోకములో పూర్వజన్మ కర్మ ఫలములచే పలు జన్మలను నెత్తుతూ పలు కష్టములను అనుభవించుచున్న మానవులను చూసి జాలిపడి వీరి కష్టములను కడతేర్చు ఉపాయమేమి అని విచారించుచు విష్ణులోకమునకు వెళ్ళాడు. దేవర్షి అయిన నారద మహర్షి విష్ణులోకంలో చతుర్భుజుడను, తెల్లని శరీరం గలవాడును, శంఖచక్ర గదా పద్మ వనమాల విభూషితుడగును భగవంతుడైన నారాయణుని చూచి స్తుతించసాగాడు. మనస్సునకు గాని మాటలకు గాని ఊహించి చెప్పుటకు అలివి కాని అతీతమైన రూపము కలవాడును, ఆది మధ్యాంతర రహితుడు, నిర్గుణుడు, సుగుణాత్మకుడైన ఆదిపురుష, భక్తుల బాధలను తొలగించు భగవంతుడా శ్రీమన్నారాయణ, నీకు నమస్కారము. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు సంతసించి నారదునితో ఇట్లా అన్నాడు. ఓ నారద మహర్షి, నీ రాకకు కారణమేమి? నీ కోరిక ఏమిటి చెప్పు, తీరుస్తాను అని అన్నాడు. ఓ లక్ష్మీ వల్లభ శ్రీమన్నారాయణ, జగద్రక్షక, భూలోకమందలి జనులందరూ బహుజన్మలతో పాపకర్మలను అనుభవించుచున్నారు. వారి కష్టములను కడతేర్చు ఉపాయం ఏదైనా చెప్పి దయతో అనుగ్రహింపుము అని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు ఇట్లు చెప్పుతున్నాడు. ఓ నారద, లోకానుగ్రహ కాంక్షతో మంచి విషయాన్ని అడిగావు, చాలా బాగుంది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను పొందెదరో అట్టి సులభ ఉపాయములను చెబుతాను, వినమన్నాడు. భూలోకమందును స్వర్గలోకమందును కూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతమొకటి కలదు. నీ అందరి వాత్సల్యముచే దానిని చెప్పుచున్నాను, విను. అదే సత్యనారాయణ వ్రతము. దానిని విధి విధానమున భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సర్వసుఖములను అనుభవించి పరలోకమున మోక్షమును పొందెదరు. నారదుడు అడుగుచున్నాడు. ఓ మహాప్రభు, ఆ వ్రతాన్ని ఆచరించుట వలన మనకేమి ఫలితం వస్తుంది? ఆ వ్రతాన్ని ఆచరించుట ఎట్లు? ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారెవరైనా కలరా? ఆ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి? అంతయు నాకు సవివరంగా తెలపవలసింది అని కోరాడు. భగవంతుడు చెప్పుచున్నాడు. ఈ వ్రతము ప్రజల కష్ట నష్టాలను, విచారాన్ని పోగొడుతుంది, ధనధాన్యములను వృద్ధిపరుస్తుంది, సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘ వైశాఖ కార్తీక మాసములందు కానీ ఏదైనా శుభదినమునందు కానీ ఆచరించవలెను. యుద్ధ ప్రారంభమునందును, కష్టములొచ్చినప్పుడును, దారిద్ర్యము సంభవించినప్పుడును అవి తొలగిపోవుటకు ఈ వ్రతం ఆచరించాలి. దీనిని శక్తి గలవారు ప్రతి నెల ఆచరింపవచ్చును, లేదా శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనను జరుపుకోవచ్చును. ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సూర్య సంక్రమణం రోజున కానీ ఈ సత్యనారాయణ వ్రతమును చేయవచ్చును. ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే లేచి దంతధావనాది స్నానాది నిత్య కృత్యములను నిర్వర్తించి శుచిర్భూతుడై భగవంతునికి నమస్కరించి, స్వామి సత్యనారాయణ, నీ అనుగ్రహ ప్రాప్తికే భక్తి శ్రద్ధలతో నేను ఈ వ్రతము ఆచరించుచున్నాను, నాపై దయచూపుము అంటూ నిశ్చల భక్తితో భగవంతుడిని ధ్యానించాలి. అట్లు సంకల్పించి మధ్యాహ్న సమయమునందు కూడా సంధ్యావందనాదులను నెరవేర్చుకుని సాయంకాలం మరలా స్నానం ఆచరించి ప్రదోషకాలము దాటిన పిమ్మట వ్రతపూజ ఆరంభించాలి. పూజా ప్రదేశాన్ని స్థలశుద్ధి చేయాలి. మట్టి ఇండ్లు కలవారు గోమయంతో అలికి చక్కని ముగ్గులు పెట్టాలి. వరిపిండితో సహా 5 రంగుల పొడులతో అందమైన శుభకరమైన ముగ్గులు పెట్టి ఆ ముగ్గులపై అంచులో ఉన్న కొత్త వస్త్రమును పరచాలి. ఆ బట్టపై బియ్యము పోసి మధ్యలో శక్తిని బట్టి వెండి కానీ రాగి కానీ ఇత్తడితో కానీ చేసిన కలశాన్ని ఉంచాలి.
మరీ బాగా పేదవారైనచో మట్టి కలశాన్నైనను ఉంచవచ్చును. శక్తి ఉండి లోభత్వము చూపరాదు. శక్తి కొలది సకలము ఆచరించాలి. కలశముపై మరలా కొత్త వస్త్రాన్ని పరచాలి. ఆ నూతన వస్త్రముపై సత్యనారాయణ స్వామి ప్రతిమ నుంచి పూజించాలి. 80 గురిగింజల ఎత్తు బంగారంతో కానీ, దానిలో సగము కానీ, లేక 20 గురిగింజల ఎత్తు బంగారంతో కానీ చేసిన సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచాలి. ఆ ప్రతిమను పంచామృతాలతో శుద్ధి చేసి మండపములో ఉంచవలెను. ప్రథమంగా విఘ్నేశ్వరుని, తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివుడు పార్వతిని, ఆదిత్యాది నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, ఆది దేవతలను, ప్రత్యాది దేవతలను పూజించాలి. కావున వారిని ముందుగా ఆవాహనము చేయాలి. ఓం ప్రథమంగా మొదట కలశమునున్న వరుణదేవుని ఆవాహనం చేసి విడిగా పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు మున్నగు 5 దేవతలను కలశంకు ఉత్తర దిశయందు మంత్రములతో ఉదక సమాప్తిగా ఆవాహనము చేసి పూజించాలి. సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములనందు ఆవాహన చేసి పూజించాలి. అటు పిమ్మట సత్యనారాయణ స్వామి కలశమందు ప్రతిష్ఠించి పూజించాలి. అనగా అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిశలందు ప్రతిష్ఠించి పూజించాలి. పిమ్మట సత్యదేవుని కలశం మీద పూజించాలి. 4 వర్ణాల వారు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఆడవారు కూడా ఈ పూజ చేయవచ్చును. బ్రాహ్మణుల మున్నగువారు కల్పోక్త ప్రకారంగా వైదిక పురాణ మంత్రములతోనూ, బ్రాహ్మణులను కానీ వారు కేవలం పౌరాణిక మంత్రములతోనూ పూజించవలెను. మనుష్యులైన వారు భక్తి శ్రద్ధలతో ఏ రోజునైనను ఈ వ్రతమును చేసుకొనవచ్చును. ఈ వ్రతమును బ్రాహ్మణులు బంధువులతో కలిసి చేసుకోవాలి. అరటి పండ్లు, ఆవిపాలు, ఆవు నెయ్యి, సేరుంబావు, గోధుమ నూక కానీ, వరి నూకతో కానీ వాటికి పంచదార కలిపి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. ఇట్లు స్వామికి నివేదించిన నైవేద్యమును అందరికీ పంచి ఆరగించి బ్రాహ్మణులకు శక్తి కొలది దక్షిణ తాంబూలాదులతో సత్కరించి దీవెనలు అందుకొని బ్రాహ్మణులతో సహా అందరూ షడ్రసోపయుత భోజనం ఆరగించాలి. సత్యనారాయణ స్వామిని నృత్య గీతాది మహారాజోపచారములతో సంతుష్టుని చేయాలి. కలియుగంలో భూలోకమందు మానవులు తమ కామితార్థములను తీర్చుకొనుటకు సులభమైన వ్రతమార్గం ఇదియే. మానవులు తమ కోరికలను తీర్చుకొనుటకు ఇంతకంటే సులభ వ్రత మార్గం ఇంకొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించినని సూత మహర్షి శౌనకాది మునులకు విన్నవించాడు. 2వ ఓ మునులారా, పూర్వము ఈ వ్రతం ఆచరించిన వారిని గురించి చెప్పెదను వినండి. పూర్వము కాశీనగరంలో కటిక దరిద్రుడైన ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర బాధను అనుభవిస్తూ అన్న వస్త్రములు లేక నిత్యము ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉండేవాడు. పడరాని పాటలు పడుతూ తిరుగుచుండేవాడు. బ్రాహ్మణ ప్రియుడగు భగవంతుడు బాధపడుచున్న బ్రాహ్మణుని చూచి దయతలచి వృద్ధ బ్రాహ్మణ రూపమును ధరించి అతని ఎదుట నిలిచి, ఓయి విప్రోత్తమ, నీవెందుకు దుఃఖిస్తూ తిరుగుచున్నావు? నీ వృత్తాంతం అంతయు చెప్పమన్నాడు. అంతటా బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, నేనొక విప్రుడను, మిక్కిలి దరిద్రుడనై భిక్షాటనమునతో జీవించుచున్నాను. పడరాని పాటలు పడుచు ఇంటింటికి తిరుగుచున్నాను. నా దారిద్ర్యము పోయే మార్గం ఏదైనా ఉన్నచో చెప్పి చేయూతనివ్వండి స్వామి అని వేడుకున్నాడు. అంతటా వృద్ధ బ్రాహ్మణుడు, ఓ ద్విజోత్తమ, శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమే కదా. ఆ సత్యనారాయణ స్వామిని పూజించు, నీ కష్టములన్నీ తొలగిపోతాయి. సత్యనారాయణ వ్రతమును ఆచరించుము అని చెప్పి వ్రత విధి విధానమును విన్నవించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అచ్చోటనే అదృశ్యమయ్యాడు. అది విన్న బ్రాహ్మణుడు సంతోషించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతమును రేపు చేసుకునేదనని సంకల్పించుకుని దానినే తలంచుకునుచు నిద్ర కూడా రాక ఎట్లో మర్నాడు ప్రొద్దన్నే లేచి ఈరోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేసుకుందునని మరలా అనుకున్నవాడే యథావిధిగా భిక్షాటనకు బయలుదేరాడు. స్వామి దయవలన ఆ రోజున బ్రాహ్మణునకు చాలా ద్రవ్యము లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను, బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఆ వ్రత మహిమ వలన ఆ బ్రాహ్మణుడు దారిద్ర్య విముక్తుడై సర్వ దుఃఖములను తొలగించుకున్నవాడే సకల సంపదలతో విలసిల్లినాడు. అది మొదలు ఆ బ్రాహ్మణుడు నెలనెలా విడవక సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించి సత్యనారాయణ వ్రతం చేయడం వలన బ్రాహ్మణుడు
మహదైశ్వర్యంతుడై సర్వపాపముల నుండి విముక్తి పొందిన వాడై మరణానంతమున మోక్షమును పొందాడు. భూలోకమందెవరైనా బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ వ్రతమును చేసినచో వారి సర్వ దుఃఖములు తొలగి సుఖ సంతోషాలతో ఉండగలరు. ఓ మునులారా, ఈ విధంగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రతమును మీకు విన్నవించాను అని సూత మహర్షి చెప్పాడు. అంతటా ఋషులు మరలా సూత మహర్షిని ఇట్లు అడిగారు: ఓ మహర్షి, ఆ బ్రాహ్మణుని వలన విన్నవారెవరినైనను ఈ వ్రతమును ఆచరించారా చెప్పండి, మాకు వినాలని ఉంది అని అడిగారు. సూత మహర్షి చెబుతున్నాడు: మునులారా, ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తన వైభవము కొలది బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వ్రతము చేయన ఆరంభించాడు. అంతలో ఒక కట్టెలమ్ముకొనివాడు అచ్చటికి వచ్చి కట్టెల మోపును బయటకు దింపుకుని లోపలికి వచ్చి వ్రతమును చూడసాగాడు. అతడు మిక్కిలి దప్పిక కలవాడైనను బ్రాహ్మణుడు చేయుచున్న వ్రతమును అంతయు ఓపికతో చూసి దేవునికి బ్రాహ్మణునికి నమస్కారము చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, మీరిప్పుడు చేసిన పూజ పేరేమి, దాని వలన కలిగే ఫలితమేమిటి వివరంగా చెప్పమని అర్థించాడు. విప్రుడు ఇట్లా చెప్పాను: ఓయి, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతమును చేసినచో సర్వకార్యసిద్ధి కలుగును, కోరిన కోరికలు భరించును, సకల ఐశ్వర్యవంతులు కావచ్చును. ఆ బ్రాహ్మణుడు చెప్పిన దానిని శ్రద్ధగా విన్న ఆ కట్టెలు అమ్ముకునేవాడు మిగులు సంతోషించి తన దాహం తీర్చుకుని స్వామివారి ప్రసాదమును స్వీకరించి తన ఊరికి పోయెను. అతడు సత్యనారాయణ స్వామిని మనస్సులో ధ్యానించుచు వ్రతము చేయ సంకల్పించుకున్నవాడే ఈ కట్టెల మోపును అమ్మగా వచ్చిన ధనముతో సత్యనారాయణ వ్రతము చేయదనని తలిచాడు. అతడు కట్టెలు అమ్ముకొనుటకు మరుసటి దినమున నగరములో ధనవంతులున్న ఇండ్ల వైపు పోయెను. స్వామి అనుగ్రహము చే అతనికి ఆనాడు రెట్టింపు లాభం వచ్చింది. దానికి అతడు మిక్కిలి సంతోషించి అరటి పండ్లు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, సేరుంపావు, గోధుమ నూక, పూజా సామాగ్రి అంతటినీ తీసుకుని ఇంటికి పోయాడు. అతడు బంధువులందరినీ పిలిచి విధి విధానమున సత్యనారాయణ వ్రతమును చేశాడు. ఆ వ్రత మహిమ చేత అతడు ధనధాన్యములతోనూ పుత్ర పౌత్రాదులతోనూ సర్వసంపత్కరుడై సకల సౌఖ్యములను అనుభవించి అంత్యకాలమున సత్యలోకమునకేగాడు. తృతీయోధ్యాయము. సూతుడు మరలా చెప్పుచున్నాడు: ఓ మునులారా, మీకు మరొక కథను చెప్పెదను వినండి. పూర్వము ఉల్కాముకుడనే రాజు ఉండేవాడు. అతడు ఇంద్రియములను జయించిన వాడే సత్యవంతుడై ప్రతిదినము దేవాలయమునకు పోయి అచట బ్రాహ్మణులకు ధనమునిచ్చి వారిని సంతృప్తిపరిచి దైవదర్శనం చేసుకుని పోయేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, సుగుణవతి. ఆ రాజు ఒకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రశీల నదీ తీరమున సత్యనారాయణ వ్రతము చేయసాగాడు. ఇంతలో సాధువు అనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతో వస్తువులతోనూ ఉన్న తన నావను తీరమున నిలిపి వ్రతము చేస్తున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో ఇట్లడిగాడు: సాధువు, ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ వ్రతమేమిటి? దయచేసి నాకు వివరించండి, తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు. అంతటా రాజు: ఓ సాధువు, పుత్ర సంతాన ప్రాప్తికై మేము ఈ సత్యనారాయణ వ్రతము చేయుచున్నాము అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధువు: ఓ రాజా, నాకు కూడా సంతానము లేదు. ఈ సత్యనారాయణ వ్రతమును చేసినచో సంతానము కలుగుచున్నచో నేను కూడా ఈ వ్రతమును ఆచరించదను అని అన్నాడు. తర్వాత సాధువు తన వ్యాపారమును ముగించుకుని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ వ్రతమును కూర్చి విన్నవించాడు. సంతానము కలిగినచో తప్పక ఈ వ్రతమును ఆచరించదను అని అన్నాడు. ఒకనాడు లీలావతి ధర్మపరాయణురాలే భర్తతో సుఖించింది. తత్ఫలితముగా గర్భవతి అయి 10వ మాసమున పండంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానం అవుతుంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరు పెట్టారు. అప్పుడు లీలావతి భర్తతో: నాదా, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతమును చేసేదను అంటిరి కదా, మనకు పుత్రిక ఉదయించినది కదా, కనుక వ్రతం చేయండి అని అంది. దానికి ఆ వర్తకుడు: లీలావతి, మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దామని భార్యను సమాధానపరిచి వ్యాపారం పని మీద నగరానికి పోయాడు. ఇట్లు కళావతి కన్నతండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయస్సుకు చేరుకున్నది. అది గమనించి సాధువు తన సహచరులతో ఆలోచించి వరుణుని వెతుకుటకు దూతను పంపాడు. సాధువు అట్లు ఆజ్ఞాపించగా దూత
కాంచన నగరానికి పోయి అక్కడ ఒక చక్కని యోగ్యుడైన వర్తకుని కుమారుని చూసి వెంట తోడుకొని వచ్చాడు. అందగాడైన వైశాల్య బాలకుని చూసిన సాధువు తన కుమార్తెను ఇచ్చి విధి విధానమున పెండ్లి చేశాడు. పుత్రికా వివాహానందములో పడిన ఆ సాధువు పెండ్లి వేడుకలలో పడి సత్యనారాయణ వ్రతమును మరిచాడు. అందుకు స్వామికి ఆగ్రహం వచ్చింది. తర్వాత కొంతకాలానికి వ్యాపార దక్షత గల సాధువు వ్యాపార నిమిత్తమై తన అల్లునితో సహా బయలుదేరి సముద్ర తీరమునందన్న రత్నసానుపురం అనే నగరానికి బయలుదేరాడు. ఆ పురమును చంద్రకేతుడనే మహారాజు పాలించుతూ ఉండేవాడు. కోపించిన సత్యనారాయణ స్వామి వ్రత ప్రతిజ్ఞను మర్చిపోయిన సాధువును శపించబూనుకున్నాడు. వ్రతము చేస్తానని మరిచిన సాధువును అత్యంత దారుణము కాఠిన్యత గల దుఃఖమతనికి కలుగగాక అని శపించాడు. శాప ప్రభావం వలన ఆనాడే రాజుగారి ధనాగారములోనికి కొందరు దొంగలు ప్రవేశించి ధనమును అపహరించి రాజభటుల వెంట తరుముతుండగా సాధువు వర్తకులు ఉన్న వైపునకు పరిగెత్తారు. రాజభటులను చూసిన దొంగలు భయపడి ఆ ధనమును సాధువును వర్తకులు ఉన్న చోట పడవేచి పారిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజధనమును చూసి ఆ వర్తకులే దొంగలనుకుని నిశ్చయించుకున్న వారే సాధువును అల్లుడిని బంధించి రాజు వద్దకు తీసుకుని పోయారు. ఆ రాజభటులు, మహారాజా, ధనముతో కూడా దొంగలను పట్టి తీసుకుని వచ్చాము, విచారించి శిక్షించండి అని సంతోషంతో చెప్పారు. అంతటా రాజు విచారణను అవసరము లేదనుకునిచు వీరిని చెరసాలలో బంధించండి అని అన్నాడు. భటుల ఇద్దరు వర్తకులను కారాగారమున బంధించారు. వర్తకులెంత మొత్తుకున్నా సత్యదేవుని మాయచేత వారినెవ్వరూ పట్టించుకొనలేదు. ఇంకను చంద్రకేతు మహారాజు వారి పడవలయందున్న ధనమంతటినీ తన ధనాగారమునకు చేర్పించెను. సత్యదేవుని శాపముచే ఇంటి ఉందన్న సాధువు భార్య కూడా కష్టాల పాలైంది. వారి ఇంటనున్న ధనధాన్యములంతటినీ దొంగలు పడి అపహరించుకుని పోయారు. వర్తకుని భార్య తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యను. తినటానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకుని బ్రతుకసాగింది. కుమార్తె కళావతి కూడా ఆకలికి అలమటిస్తూ భిక్షమెత్తుకొనసాగింది. అలా తిరుగుతూ ఒకనాడు ఒక బ్రాహ్మణుని ఇంటికి చేరుకుంది. అక్కడ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతము చేయుచుండగా చూసింది. కథ అంతయు విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకొన్నది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమతో ఇట్లన్నది, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు? నీ మనసులో ఏమున్నది చెప్పమన్నది. వెంటనే కళావతి, అమ్మ, నేను ఒక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మ, ఆ వ్రతం కోరిన కోరికలు తీర్చినట్టు కదా అన్నది. అంతటా లీలావతి పుత్రిక మాటలను విని వ్రతం చేయ సంకల్పించింది. వర్తకుని భార్య అయిన లీలావతి బంధుమిత్రులతో కలిసి మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతము చేసి, స్వామి, మా అపరాధము మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్తయు అల్లుడు సుఖముగా ఇల్లు చేరునట్లు దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతమునకు సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారిద్దరూ దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనం వారికిచ్చి పంపివేయము, లేనిచో నీవు సర్వనాశనమగునట్లు చేసేదనని చెప్పాడు. మరునాడు ఉదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురండని భటులను ఆజ్ఞాపించాడు. వారట్లే చేసి వర్తకులిద్దరిని రాజు వద్దకు తెచ్చి, రాజా, వర్తకులను తెచ్చినామని చెప్పారు. ఆ వర్తకులిద్దరూ రాజుకి నమస్కరించి గత సంగతులు తలుచుకొనుచు తమకు వచ్చిన కష్టానికి చింతించుచు భయభ్రాంతులై నిశ్చేష్టులై నిల్చున్నారు. అప్పుడు ఆ రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవవశమున సంభవించినది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేసి వారికి పురుషులకు అలంకారమైన క్షురక్షర్మాదులను చేయించి నూతన వస్త్రములతో సత్కరించి వారిద్దరిని సంతోషపరిచాడు. రాజు ఇంకనూ వారిని అనేక విధముల గౌరవించి స్వాధీనం చేసుకున్న ధనమునకు రెట్టింపు ఇచ్చి వారిద్దరిని సంబరపరిచాడు.
చంద్రకేతు మహారాజు వారిద్దరిని సకల మర్యాదలతో సత్కరించి మీరింకా సుఖముగా మీ ఇంటికి పోవచ్చును అని చెప్పాడు. వర్తకులు పరమానందభరితులై రాజును అనేక విధాలా కొనియాడి సెలవు తీసుకుని తమ నివాసములకు ఎగిరి. చతుర్థోధ్యాయము. సూత మహర్షి చెబుతున్నాడు. అటు పిమ్మట వైశ్యులిద్దరూ విప్రులకు దాన ధర్మములు నొసంగి తీర్థయాత్రలు చేయుచు స్వనగరమునకు బయలుదేరారు. సముద్రమునందు వారా విధంగా కొంత దూరము ప్రయాణము చేసిరి. సత్యదేవునికి మరలా వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే సన్యాసి రూపమును ధరించి, నాయనలారా, మీ పడవలో ఏమున్నది అని అడిగాడు. ధనమదాంతులైన ఆ వైశ్యులు సన్యాసిని చూచి పరిహసిస్తూ, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనమును అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప మరేమీ లేవు, వెళ్ళమని బదులు చెప్పారు. అంతటా సన్యాసి చిరునవ్వు నవ్వి, అట్లే అగుగాక అన్నాడు. అట్లు పలికిన ఆ సన్యాసి నదీ తీరమునందే కొంత దూరములో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అలా వెళ్ళగానే సాధువర్తకుడు కాలకృత్యములు తీర్చుకుని వచ్చి పడవలోనికి చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్ఛిల్లాడు. తెలివి వచ్చిన తర్వాత తమ ధనధాన్య సంపదలన్నీ ఏమైపోయాయో అని విలపించసాగాడు. అంతటా అల్లుడు మామను చూసి, మామయ్య, ఏడవటం వలన ప్రయోజనమేమి? సాధు గుణాత్ముడైన సన్యాసిని పరిహసించినందువలనే మనకి దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వల్లనే సర్వస్వము కోల్పోయాము. కనుక ఆయననే వేడుకుందాము, ఆయననే శరణు కోరుదాము. మనల్ని తప్పక కరుణిస్తాడు, మన కోరికలు నెరవేరగలవు అని అన్నాడు. అల్లుని మాటలు ఆలకించిన సాధువు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి, స్వామి, జ్ఞానశూన్యుడనై మిమ్మల్ని పరిహసించాను, నా తప్పును మన్నించండి, క్షమించి నాపై దయ చూపండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. బోరున విలిపించాడు. అంతటా సన్యాసి, ఓయి, నా వ్రతము చేసేదనని చెప్పి మరిచిపోవట భావ్యమా? దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలని నేను శాపము ఇచ్చాను. నా శాపం వల్లనే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకుంటివా అన్నాడు. అంతటి సాధువు, స్వామి పుండరీకాక్ష, లోకమంతియు నీ మాయామోహమున పడి కొట్టుమిట్టాడుచున్నది. బ్రహ్మాది దేవతలే నీ మాయను కానలేక ఉన్నారు, నిన్ను తెలుసుకునలేకున్నారు. మానవ మాతృడనను నేనెంత వాడును తండ్రి? నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అజ్ఞానిని, నీ అనుగ్రహమునకు దూరమై తపించుచున్న అభాగ్యుడను. నిన్ను తెలుసుకునుట నా తరమా స్వామి, నా అపరాధమును మన్నింపుము. ఇక మీదట నిన్నెప్పుడు మరువక పూజించెదను. శరణన్న వారిని రక్షించు కరుణా సముద్రుడవు, నన్ను అనుగ్రహించు, నా విత్తమును నాకిప్పించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధు యొక్క ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యాను. అటు పిమ్మట సాధువు తన నావ వద్దకు వచ్చి చూడగా అది అంతయు ధనరాశులతో నిండి ఉండుటను గమనించి సంతుష్టాంతరంగుడై, ఆ సత్యదేవుని దయ వల్లనే తన కోరిక తీరినందనుకొని తన పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహమునకు ప్రయాణము సాగించాను. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లునితో, అల్లుడా, మనం మన రత్నపురమునకు చేరాము అంటూ తన రాకను తెలుపుటకై ఒక దూతని ఇంటికి పంపెను. ఆ దూత నగరానికి పోయి లీలావతితో, అమ్మ నమస్కారము, మన అయ్యగారు అల్లుడుగారు వచ్చారు, బంధుమిత్రాదులందరితో కలిసి వేంచేశారు, ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు. అంతటా లీలావతి దూత మాటలు విని సంబరపడిపోయి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతము త్వరగా ముగించి రావమ్మా, నేను నావ వద్దకు పోవచ్చున్నాను, నీ తండ్రిని భర్తను చూచుటకు త్వరగా రా అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావుడిగా వ్రతము ముగించుకుని ప్రసాదాన్ని భుజించటం మరిచి పరుగున తన పతిని చూచుటకు పోయింది. ప్రసాదాన్ని ఆరగించినందుకు సత్యదేవుడు కోపించి ధనమును సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగేటట్లు చేశాడు. అది చూసి ఒడ్డున ఉన్నవారు హాహాకారాలు చేశారు. లీలావతి, కళావతి మిక్కిలి దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవటను చూసిన తల్లి నెత్తి నోరు బాదుకుంటూ విలపిస్తూ భర్తతో ఇట్లా అన్నది, ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక మరేమిటి అంటూ దుఃఖపడసాగింది. ఆ కళావతి భర్త మునిగిపోయినందుకు పడిపడి ఏడవసాగింది.
తన భర్త తన కళ్ళెదుట మునిగిపోవటను చూసిన కళావతి అతని పాదుకలను తీసుకుని వాటితో సహా సహగమనము చేయుటకు సిద్ధపడింది. సాధువు ఇదంతయు చూచి మిగులు దుఃఖించుచు ఆలోచించి ఇదంతా స్వామి మహిమయే అయి ఉంటుందని ఊహించి శక్తి కొలది స్వామిని పూజించదనని తలంచి అందరితో పాటు స్వామిని వేడుకొనసాగాడు. అంతటా స్వామి సాధువుని కరుణించి అదృశ్య రూపములలో ఉండి అతనితో, ఓయి నీ కుమార్తె భర్తను చూడాలని తొందరలలో నా ప్రసాదమును ఆరగించుట మరిచినది. ఆమె మరలా ఇంటికి పోయి ప్రసాదమును భుజించి వచ్చినచో అంతయు శుభమే జరుగునని చెప్పాడు. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని పుంజుకుని తప్పును మన్నించమని వేడుకుని తిరిగి సముద్ర తీరమునకు వచ్చెను. ఆశ్చర్యముగా తన భర్త నావతో పాటు నీటిపై తేలియాడుతుండి చూసి సంతోషపడింది. అందరూ ఆనందించారు. అంతటా కళావతి తండ్రితో, తండ్రి ఇక ఆలస్యం ఎందుకు, ఇంటికి పోవుదము రమ్ము అనెను. అంతటి సాధువు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతము చేసుకొని ఇంటికి పోయాడు. అటు పిమ్మట ఆ వైశ్యుడు తన జీవితం కాలం వరకు ప్రతి పౌర్ణమి తిథి అందును రవి సంక్రమణ సమయమునందును సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తూ సర్వ సౌఖ్యమును నంది అంత్యమున అమరలోకానికి ఏగాడు. పంచమోధ్యాయము. సూత మహర్షి చెబుతున్నాడు, ఓ ముని శ్రేష్ఠులారా, మీకు మరొక కథను విన్నవించెదను, శ్రద్ధగా వినండి. పూర్వము తుంగధ్వజుడనే రాజు మిగుల ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డల వలె చూచుచూ రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ మహారాజు ఒకనాడు వేటకై అడవికి పోయి తిరిగి వచ్చుచు మార్గమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లలు తమ బంధుమిత్రులతో సహా వ్రతము చేసుకొనుచుండగా చూచి స్వామికి నమస్కారం అయినను చేయక నిర్లక్ష్యము చేశాడు. వ్రతము పూర్తయిన తర్వాత గోపాలురు ప్రసాదాన్ని రాజుగారికి ఇచ్చి స్వీకరించమన్నారు. గోపాలురందరూ ప్రసాదాన్ని తిన్నారు. కానీ రాజుగారికి అహంకారం అడ్డొచ్చి మీరు పెడితే నేను తినటమేమిటి అనుకొని ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంతటా స్వామి కోపించి రాజుపై ఆగ్రహించాడు. తత్ఫలితంగా రాజు యొక్క 100 మంది కుమారులు చనిపోయారు. సర్వ సంపదలు సర్వనాశనమైనాయి. క్రమంగా దారిద్ర్యం సంభవించింది. అష్టకష్టాలు పాలయ్యాడు. ఇదంతయు చూసిన రాజు ఆలోచించి ఇట్లు తలపోశాడు, ఆహా, నాడు గొల్లలు ఇచ్చిన స్వామివారి ప్రసాదాన్ని నేను తినటమేమిటని తిరస్కరించినందువల్లనే స్వామి నాపై ఆగ్రహము చెంది నాకిట్లు శాస్తి గావించాడు అనుకుని వెంటనే గొల్లల చెంతకు పోయి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతము ఆచరించాడు. అంతటా స్వామి దయతలిచి మరలా ధనధాన్యాధిక సంపదలను 100 మంది పుత్రులను రాజ్యసుఖములనిచ్చి అనుగ్రహించాడు. రాజు సర్వసుఖములను అనుభవించుచు క్రమం తప్పక స్వామివారి వ్రతమును చేస్తూ అంతఃఖ్యాలమున సత్యలోకమును కేగాడు. మహోన్నతమైన ఈ వ్రతరాజమును భక్తి శ్రద్ధలతో చేసిన వారును వ్రతమును చూచిన వారును కథ విన్నవారును సత్యనారాయణ స్వామి అనుగ్రహమునకు పాత్రులయ్యెదరు. ఆయన కృపచే ధనధాన్య సంపత్తులను పుత్ర పౌత్రాది సంతతిని పొందగలరు. ఇహ పరలోకాల్లో సర్వ సౌఖ్యములను అనుభవించుచు మోక్షము నొందగలరు. ఈ వ్రతమును భక్తితో చేసినచో దరిద్రులు ధనవంతులు కాగలరు. బంధ విముక్తి నొందగలరు. భయము తొలుగును. అట్టి భక్తులు నిశ్చయముగా సకలాభీష్టి సిద్ధి నొంది అంత్యమున స్వర్గలోకమును కేగుదురు. కావున ఓ మునులారా, మానవులను సర్వ దుఃఖముల నుండి విముక్తి చేయు మహిమగల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానమును దాని ఫలితములను ఆచరించి ముక్తి నొందిన వారి కథలను విన్నవించాను. విశేషించి కలియుగంలో సత్యనారాయణ వ్రతమును మించినది లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఈ కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడని, సత్యనారాయణ అని, సర్వేశ్వరుడని పిలుచుకుంటారు. ఎవరే పేరుతో పిలిచినా కోరికలు తీర్చే స్వామి సత్యనారాయణ స్వామియే. మహోన్నతమైన ఈ వ్రతరాజమును భక్తి శ్రద్ధలతో చేసిన వారును వ్రతమును చూచిన వారును కథ విన్నవారును సత్యనారాయణ స్వామి అనుగ్రహమునకు పాత్రులగుదురు. ఆయన కృపచే ధనధాన్య సంపత్తులను పుత్ర పౌత్రాది సంతతిని పొందగలరు. ఇహ పరలోకాల్లో సర్వ సౌఖ్యములను అనుభవించుచు మోక్షము నొందగలరు. ఈ వ్రతమును భక్తితో చేసినచో దరిద్రులు ధనవంతులు కాగలరు. బంధ విముక్తి నొందగలరు. భయము తొలగును.
అట్టి భక్తులు నిశ్చయంగా సకలాభీష్టి సిద్ధి నొంది అంత్యపున స్వర్గలోకమునకేగుదురు. కావున ఓ మునులారా, మానవులను సర్వదుఃఖముల నుండి విముక్తి చేయి మహిమగల శ్రీ సత్యనారాయణ వ్రత విధానమును, దాని ఫలితములను ఆచరించి ముక్తి నొందిన వారి కథలను విన్నవించెను. విశేషించి కలియుగములో సత్యనారాయణ వ్రతమును మించినది లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఈ కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడని, సత్యనారాయణ అని, సర్వేశ్వరుడని పిలుచుకుంటారు. ఎవరే పేరుతో పిలిచినా కోరికలు తీర్చే స్వామి సత్యనారాయణ స్వామియే. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి.